హాయ్ అండి. ఇది ఈవినింగ్ షిఫ్టింగ్ అండి. ఇది ఈవినింగ్లో మళ్ళీ రెడీ అయిపోయాయి భోజనానికి. ఈవినింగ్ కూడా పెట్టేశాను. ఇదేమో ప్రెగ్నెంటు, దీనికి పెట్టాను. తర్వాత పిల్లల తల్లి వచ్చింది. మార్నింగ్ పిల్లల తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదనమాట. అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అది 2:30నో 3నో ఆ టైంకి పెట్టాను. నేను అన్నం అక్కడ పెట్టేసి వచ్చాను, కానీ ఆవిడ మర్చిపోయిందంట పెట్టడం. అందుకే నేను వెళ్ళి పెట్టాను. ఇంక ఇదిగోండి, నిన్న ఇది నాకు పెట్టే వరకు నేను నిన్న వెళ్ళనేమోనని బండికి అడ్డం వచ్చింది కదండి. ఇంకా ఈరోజు వెళ్ళేసరికి అక్కడే ఉంది. చక్కగా కూర్చొని ఆస్వాదిస్తుంది. ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు పక్కన కూర్చుందనమాట. కూర్చొని ఆస్వాదిస్తుంది. నేను ఇలా వెళ్ళి బండి సౌండ్కి లేచి ఎదురొచ్చేసింది. ఇంకా దేనికి కూడా పెట్టాను. యాక్చువల్గా ఈరోజు జరిగిన సన్నివేశం ఏంటంటే, బుడ్డీ కోసమని దీనికోసం అన్నం తీసుకెళ్తాను నేను ఎప్పుడూ. 2ంటికి సరిపడగా అన్నం తీసుకెళ్ళానండి. ఇక్కడ దీనికి పెట్టేసి బుడ్డి దగ్గరికి వెళ్ళేసరికి ఇదిగోండి, బుడ్డి దగ్గరికి వచ్చేసరికి అక్కడ 4 ఉన్నారనమాట. 4టికి అన్నం సరిపోలేదు, ఎలాగోలా పెట్టాను. ఆ వీడియో మీకు నెక్స్ట్ పెడతాను. అన్నం పెట్టేసి నేను వెళ్ళిపోతుంటే ఇంకా నా దగ్గర లేవు. పాపం దీనికి సరిపోలేదు. నా బండి వెనకాల ఫాలో అయిపోయినాయి. దీంతోపాటు ఇంకొకటి ఉంది. ఆ ఇద్దరు కలిసి ఫాలో అయిపోయారు. నాకు వీడియో తీయడం అయితే నాకు సరిగ్గా కుదరలా. మళ్ళీ వెళ్ళి నేను బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వాటికి పెడితే కానీ పాపం వాటికి తృప్తి అనిపించలేదు అనుకుంటా. చెరుకు ప్యాకెట్ పెట్టాను. పెట్టాక అప్పుడు వచ్చాను అనమాట. లేకపోతే బుడ్డి నన్ను కదలనిత్తలేదు. పాపం వాటిని అలా చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. అన్నమేమో సరిపోలేదు, తీసుకెళ్ళిన అన్నము. ఇదిగో ఈ 2 వచ్చేసినాయి. బుడ్డి వెళ్తుంది కదా వెనకాల పరిగెత్తుకుని, ఎందుకో నేను కూడా వెళ్దాంలే అని ఇది వచ్చేసింది వెనకాల. లేకపోతే ఇది రాదు. ఇది కూడా ఈ మధ్య 2 టైమ్స్ బుడ్డికి పెడుతున్నప్పుడు ఇది కూడా ఎదురు నాకు వచ్చింది దగ్గరికి. చెవుల మీద కొంచెం గాయాలు ఉన్నాయి. నేను పౌడర్ కూడా తీసుకెళ్ళలేదు కూడా. బ్యాగ్లో పౌడర్ లేదు, లేకపోతే దాని చెవుల మీద పౌడర్ వేదును. ఈరోజు జరిగిన సన్నివేశాలు నాకు భలే వింతగా అనిపించినాయి.